హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఫార్చ్యూన్ ఫీల్డ్స్లోని ఒక నివాసంలో 100 గ్రాముల 24 క్యారెట్ల బిస్కెట్తో పాటుగా బంగారంతో పాటు నగదు చోరీ చేసిన ఘటనపైన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో పనిచేస్తున్న కొన్నాల రమ్య, కర్రీ నాగలక్ష్మి చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి చోరీకి గురైన 100 గ్రాముల బంగారు బిస్కెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన కేపీహెచ్బీ పోలీసులు చోరీ వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మా పని మనిషి తీసి ఉండవచ్చని అనుమానించారు. దానిలో భాగంగానే మేము సాటర్డే నాడు కేసు కట్టి వాళ్ళ సర్వెంట్ని విచారించడం జరిగింది. విచారణలో భాగంగా 19/5 నాడు 2006 నాడు వీళ్ళు ఈ 100 గ్రామ్స్ గోల్డ్ బిస్కెట్, బంగారు గోల్డ్ బిస్కెట్ని దొంగలించడం జరిగింది. వీళ్ళు డైలీలో భాగంగా పని చేసుకునే క్రమంలో వాళ్ళు లాకర్ ఓపెన్ చేసిన క్రమంలో అందులో చాలా 7-8 బిస్కెట్లు ఉన్నాయి, కానీ ఒక బిస్కెట్ గోల్డ్ బిస్కెట్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే సాటర్డే నాడు కేసు కట్టి వితిన్ 24 అవర్స్లో ఆ బంగారాన్ని రికవర్ చేసి ఫిర్యాదుదారునికి అందజేయడం జరిగింది.